ఏమి ప్రాబ్లము? ఏంది ఏమైతుంది? ఏమైంది అసలు? నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలా మంచిది. నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పా. నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా మధ్యలో నన్ను లాగేస్తున్నారు. ఏంది అసలు నాకు అర్థం కావట్లా. నిన్నూరు లాగినారు మధ్యలో. నీకు ఎటువంటి సంబంధము లేదని చెప్పి నేను క్లియర్ గా అక్కడ నేను మెన్షన్ చేశాను. ఆ పిల్ల నాతో మాట్లాడింది, అంతా అయ్యింది. మళ్ళీ నీకెందుకు వస్తాను మధ్యలో? అర్థం కావట్లా. నువ్వేగా మాట్లాడుతాండవని, వాళ్ళ ఇంటికి వెళ్ళావని. మాట్లాడి వేరే ఏం మాట్లాడతారో మాట్లాడి అన్ని క్లియర్ అవుతాయి. వాళ్ళమ్మ వాళ్ళ నాన్నతో మాట్లాడినావని రేపు క్లియర్ అవుతాయిలే అన్ని. నువ్వన్నీ ఏం పెట్టుకోవద్దు మనసులో, ప్రశాంతంగా ఉండు. రేపు క్లియర్ అవుతాయిలే అన్ని. ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోవద్దు. వార్నింగ్ ఇచ్చినాడు నాకు. ఏమవుతుందో నేను కూడా వెయిట్ చేస్తున్నారా అని. ఏంది కర్మ, ఏందో టెన్షన్ పడుకుంటా. వాళ్ళ ఇంటికి వెళ్ళావా నువ్వు? నేనా వెళ్ళా. అవునా? ఒక్క నిమిషం ఉండు. ఏం లొకేషన్? పులిసెత్ కొమ్ములు ఉంది కదా ఎక్కువగా. ఒక్క నిమిషం ఉండు. వాళ్ళ ఇంటికి వెళ్ళావా? అవును. దేనికి పోయినావు? మాట్లాడడానికి. ఏం మాట్లాడినావు పోయి? ఉన్నదే మాట్లాడేసి వచ్చా. ఎందుకు లక్ష్మి ఆ దరిద్రం అంతా చెప్పా. ఎందుకు వెళ్ళినావు అసలు? మాట్లాడడానికి వెళ్ళా. నా గురించి ఎవరు మాట్లాడడానికి? నా గురించి ఎందుకు 10 మంది చెప్తున్నారు? మీ అమ్మాయి గురించి నేను ఎక్కడన్నా చెప్తున్నానా 10 మందిలో? నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు 10 మందిలో అని చెప్పడానికి, అడగడానికి వెళ్ళా. నువ్వు అన్నావా మీ ఆయనకి నాకు అక్రమ సంబంధం ఉందని నాకు చెప్తానన్నావంటే? అవునా? నీకు దమ్ముంటే చెప్పు అన్నాడు. రేపు మీడియాలో చెప్తాలే అని చెప్పిన. ఏంది లక్ష్మి ఇదంతా నాకు అర్థం కావటం లేదు. రేపు మీడియాలో చెప్తాను, రేపు మీడియాలో మాట్లాడుకుందాంలే అని చెప్పిన. ఏ లక్ష్మి చెప్పేది నువ్వు పూర్తిగా. రేపు వచ్చి మా మామయ్య దగ్గరికి, మా అత్త దగ్గరికి వెళ్ళేసి బిందువుని పంపించి చెప్పిస్తాడంట. ఏందో ఇది అసలు అర్థం కావట్లేదు. పంపించి అట్లే చిగురువాడు మా మరిది దగ్గరికి వెళ్ళేసి బిందు కుమార్ని, మీ అన్నని లక్ష్మిని చంపేసింది, దానికి సాక్ష్యం నేనే అని చెప్పాడంట మీ ఆయన. చెప్పమని చెప్పిన. తీసి పోస్ట్ మార్టం చేయమని చెప్పండి. నేను చెప్పలా, అడిగినాడు నన్ను. నువ్వేం ఫీల్ అవ్వద్దు, అన్ని ఉన్నాయి నా దగ్గర. నన్ను అడిగాడు, ఏంటో చెప్తావా నా భార్యకి ఇట్లా అనేసి అన్నాడు. నీ భార్యకి ఎందుకులే చెప్పేది, మీడియా వాళ్ళతో మాట్లాడతాలే రేపు. నన్ను నా కొడుకుని చంపేస్తానన్నావు కదా వచ్చి, చంపేద్దు అప్పుడే మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడతారులే, ఎందుకులే ఇవన్నీ అని చెప్పిన. దగ్గరికి వెళ్ళి నీకు ఇట్టుంటే ఇక అక్కడ నా కొడుకులకు ఫోన్లు, నాకు ఫోన్లు కంటిన్యూగా ఉంటే నా బిడ్డలు కదా వాళ్ళెంత క్షోభ అనిపిస్తా ఉన్నారు. వాళ్ళెంత ఎంత పెయిన్ పడుతున్నారు వాళ్ళతో. నేనా వదిలే ప్రసక్తే లేదు. నేను చాలా నిన్నూరు లాగినారు. నీ పేరు ఎక్కడ గాని రాలేదు, ఎక్కడ గాని. అది తప్పు. ఎవరన్నారు ఆ మాట? వచ్చి నీ దగ్గర వచ్చి ఇట్లా ఏం ఎట్ట మాట్లాడుతుంది, ఇట్లా అట్లా మాట్లాడుతుంది, ఇట్లా అక్రమ సంబంధం ఉందని చెప్పి. ఏంటి అక్రమ సంబంధం ఉంది? నాకు అర్థం కాలే. ఏంది ఇదంతా? ఎవరు చెప్పినారు? నేను చెప్పాను కదా, నన్ను అడిగాడు ఏం చెప్తావు పోయి రేణుకాకి అన్నాడు. రేణుకాకి ఏం చెప్పే ఉంది, మీడియాలో మాట్లాడతాలే రేపు అని చెప్పిన. అందుకని నీకు ముందు అలర్ట్ చేసి ఉంటాడు. అందుకని నిన్ను అలర్ట్ చేశాడు అనమాట. అంతే, ఇంకేంలే. నువ్వు ఇన్ని సంవత్సరాలు కాపాడు చేస్తే ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా?
నువ్వు ముడుచుకుని కూర్చొని ఉంది. నువ్వు అవన్నీ ఇంటర్ఫీర్ అవ్వకుండా నాకు కూడా కాల్స్ చేయొద్దు, ఎందుకంటే ఫోన్ మన ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ వద్దు. వాట్సాప్ లోనే ఉంది, నేను ఏదైనా ఉంటే నీకు వాట్సాప్ లో చెప్తాను. నేను ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండు, రేపు చూసుకుందాం. అంత తేలిగ్గా చదవడం లేరు వెనుక, ఎందుకంటే నా పిల్లల వరకు వచ్చినాడు మీ ఆయన. నా పిల్లల వరకు రాకుండా ఉంటే అది వేరే కథగా ఉన్నాను. నా పిల్లలు వేలు పెట్టినాడు, నా పిల్లల పైన వేలు పెట్టినాడు. పిల్లల మీద వేలు పెడితే ఏ తల్లి గుమ్మనే ఉండదు. ఎలాంటి తల్లి నువ్వు గుమ్మనే ఉంటావు రేణుక? నాకు పిల్లలు ఉండాలి కదా, ఆలోచించలేదా? నీ పిల్లలు నువ్వు ఊరేసుకొని చచ్చేలా చేస్తాను, నీ పిల్లలు వాళ్ళకు వాళ్ళే సూసైడ్ చేసుకుని చచ్చిపోయేలాగా చేస్తాను అన్నాడు. ఈ మాటకి ఏ తల్లి గమ్మునే ఉండదు. ఒక గమ్మునే ఉంటే అది అసలు తల్లే కాదు. డబ్బులు ఒక్క నిమిషం.